సో మనం చూస్తూనే ఉన్నాం మరికొద్ది క్షణాల్లో మరి నీరా కేఫ్ ఓపెనింగ్ కార్యక్రమానికి కేటీఆర్ కూడా రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా చాలా అవమానపడ్డాడు గౌన్లు వాళ్ళని కళ్ళు కంపౌండ్లు మూసేయడం కావచ్చు, ఎక్సైజులు దాడులు చేసి ఇబ్బంది పెట్టడం కావచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌడన్లకు బాగా చేస్తుందనే విధంగా గౌడ్ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు మరి ఈరోజు కన్నుల పండుగ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అంబర్పేట కార్పొరేటర్ మరి విజయ్ కుమార్ గౌడ్ గారు ప్రసన్నమవుతున్నారు. వారిని అడిగి మరి నిజంగానే లబ్ధి చేకూరుతుందా వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఇవాళ ఎంతో ప్రతిష్టాత్మక దినము. ఎందుకంటే ఇవాళ గౌడ్సే కాదు బీసీ వర్గాలు కూడా అందరూ గర్వించదగ్గ దినము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీసీ వర్గాలకు అన్ని విధాలుగా ఆదుకుంటూ అన్ని విధాలుగా ముందుకు వెళ్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారు బీసీ వర్గాలకు అన్ని కుల వృత్తులకు కూడా చేయూతనిస్తూ, అలాగే ఇవాళ గౌడ్స్ కూడా అంతకుముందు హయాంలో కాంగ్రెస్ హయాంలో కళ్ళు కంపలు మూసేశారు. మళ్ళీ ఎక్సైజ్ దాడులు బాగా జరిగేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక మనకు కేసీఆర్ గారు కళ్ళు కంపలు జరిపించి గౌన్ల వృత్తి వాళ్ళు కళ్ళు గీసుకోవాలి వాళ్ళు చేయాలని చెప్పడం జరిగింది. అలాగే కూడా ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గీత కార్మికులందరూ తన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్ననే కూడా బీమా పథకం కూడా విడుదల చేయడం జరిగింది కళ్ళు గీత కార్మికులకు. ఇది ఎంతో సంతోషమైన విషయము. అలాగే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఈ మన శ్రీనివాస్ గౌడ్ అన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నీరా కేఫ్ ఓపెన్ చేయాలని, నీరా కూడా మంచిదని, ఎందుకంటే కళ్ళు అంటే ఏదో అపోహాలు ఉంటాయని దాన్ని తొలగించడానికే ఈ నీరా కేఫ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కళ్ళు వల్ల కూడా క్యాన్సర్ లాంటి రోగాలు, నీరా వల్ల కూడా చాలా రోగాలు తగ్గుతాయని మనము జరుగుతున్నాం. దానికి మన ప్రత్యేకంగా శ్రీనివాస్ గౌడ్ గారికి మన మినిస్టర్కి శ్రీనివాస్ గౌడ్కి కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే కేటీఆర్ గారికి కేసీఆర్ కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ.